What's up? Welcome to Chandrika's kitchen. Today Chandrika is not there. I'm leading her channel. So enjoy. Let's go in and see what Chandrika is doing. My Atta is doing. Hey Atta! Say hi to your viewers! Nah. Hey guys, my Atta just did one amazing. Hey guys, my Atta just made one amazing dish. Come, I'll show you. Intake. Hey guys, it's too hot in Hyderabad. How do you feel in your city? Comment down below and tell me how do you feel. Hey guys, I'm getting so hungry. When will my Atta get food? I'm so hungry. Let me taste it and I'll tell you how it tastes. Mmm, superb, man. Thank you, Atta, for making this. It's so good. Guys, you have to try this dish at your home. It is too good. Recipe is after this video. Bye. అరకిలో ఆలుగడ్డలు ఉడికించి స్మాష్ చేసి పెట్టుకోవాలండి. దాంట్లో ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి. అరకిలో ఆలుగడ్డలకి ఒక కప్పు ఆనియన్స్ పడతాయండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1.5 స్పూన్, జీరా పౌడర్ 1.5 స్పూన్, ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి, సన్నగా తరిగిన కొత్తిమీర. తర్వాత మనం బ్రెడ్ ముక్కలుగా కట్ చేసి దాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారండి. దాన్ని కూడా యాడ్ చేయాలి ఇందులో. బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకోవాలండి బాగా. మనం కలుపుతున్నప్పుడే తెలుస్తుందండి, అది కొంచెం ఏమన్నా లూజ్గా అనిపించినా పడుతుందని తెలుస్తుంది మనకి. అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. బాగా కలపాలండి, కిందకి పైనకి కలిపి. టేస్ట్ ఒకసారి మరి సరి చూసుకొని తర్వాత మనం బుల్లెట్స్ లాగా రెడీ చేసుకోవాలండి. వీటిని సన్నగా పొడవుగా బుల్లెట్స్ లాగా రెడీ చేసుకోవాలి. చేతితోటి చేసుకోవచ్చండి. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో వేసుకోవాలండి. దాన్ని పల్చగా చేసుకుని ఆ తర్వాత బ్రెడ్ క్రౌన్స్లో దొర్లించాలండి బాగా. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో నెమ్మదిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వేయాలండి. తర్వాత కొంచెం ఫ్లేమ్ తక్కువగా పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే లోపల ఉడికినట్టు అనిపించదు మనకి. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.